ద సెన్స్ ఇప్పుడు ఎట్లా ఉంది ముందుకు ఇప్పుడు ఫ్రెండ్స్? ఎవరికైనా హాయ్ చెప్పుకున్నానంటే చెప్తాడు. అంతే, ఇంకా అతనికి వెళ్ళి ఇంకా చెప్పట్లేదు. నేను చెప్పుకున్నాను, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు అంటే చెప్తాడు. అటెన్షన్ ఎంత ఇంప్రూవ్ అయింది ముందుకు? ఏ విధంగా చేస్తాడు? ఏదైనా పని చేసుకున్నామన్నా చేద్దాం అంటే దానిపైన కాన్సన్ట్రేషన్ అది పట్టించుకోకుండా అంటే ముందు ఎక్కువ ఓన్ వరల్డ్ లో ఉంటుంది కదా? చాలా ఇప్పుడు అట్లా లేడు. ఏ వస్తువు ఉంటే దాంతో ఎంగేజ్ అవుతుంది. సెల్ఫ్ టాక్ ఎలా ఉంది? సెల్ఫ్ లాక్ కొంచెం ఉంది సార్. ఎందుకు తగ్గింది ముందుకంటే? అప్పుడు మరీ ఎక్కువ ఉండే. ఇప్పుడు అతను సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే అలాంటి పనులు చేస్తారు. ఎంగేజ్ గా ఉన్నప్పుడు ఏం చేయడు. సింగిల్ గా అతను ఒకడే ఉన్నప్పుడు అలాంటి సెల్ఫ్ లాక్ చేస్తారు. ఓకే, ముందు అయితే కంటిన్యూ ఉంటుంది. విజన్ ఎట్లా ఉంది? డిస్ట్రాక్షన్, ఐ కాంటాక్ట్ విజన్ మనకి చేంజ్ అయిందా? ఐ కాంటాక్ట్ వచ్చింది. ముందు కంటే ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఐ కాంటాక్ట్ అసలు ఎవరితో మెయింటైన్ చేస్తున్నాడు. అంటే మన బిహేవియర్ ఆఫ్ నార్మాలిటీస్ ఉండేనా? హైపర్ యాక్టివిటీ, జంపింగ్ అలాంటి ఒక ప్లేస్ కూర్చొనిపోతుందా? ఎప్పుడు రన్నింగ్ చేసుకుంటారు ఇట్లా రన్నింగ్ చేయకూడదు, చెప్పిన పని చేయకుండా అట్లా కూర్చోకపోవడం లేదు. ఇట్లా పైకి వెళ్తూ ఉండేవాడు. తగ్గింది అది. చెప్పినట్టు వింటాడు. ప్లేస్ లో మనం కూర్చోమంటే కమాండ్ ఫాలో చేయడం, అంటే ఓవరాల్ చెప్తున్నాం అనేది కూడా అసలు తెలియదు. అర్థమయ్యేది. అంటే బేసికల్గా ఓవరాల్ గా మనం గమనిస్తే ఈ వర్షాల అండర్స్టాండింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్ గా మనకి ఈ వితిన్ 2 months లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్గా వస్తున్నారా? సో ఇవన్నీ మీ అబ్జర్వేషన్సా లేదంటే ఎవరైనా చెప్పడం? రిలేటివ్స్ కానీ? రిలేటివ్స్ అంటే మా నైబర్స్ ఉంటారు పక్కన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. శ్రేయాంశ్ అంత మా స్కూల్లో మార్నింగ్ ప్లే స్కూల్కి వెళ్తాడు. టీచర్స్ కూడా చెప్తున్నారు 2 months కి ముందు శ్రేయాంశ్ చాలా మారాడు మేడం, చాలా చెప్పింది అర్థమవుతుంది, చేస్తున్నాడు. పిల్లలు ఎలాంటివి చేస్తే అట్లా చేయడానికి ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్ లో అసలు మేము అతను శ్రేయాంశ్ అని 10 సార్లు పిలిచిన అసలు పలికేవాడు కాదు. ఇప్పుడు బాగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కూడా చెప్పారు. So happy.